భగవద్గీత మరలా విందాం. 4 మంచి మాటలు తరచూ చెప్తూ ఉంటే, వింటూ ఉంటే మనస్సు కూడా విరుద్ధమైన పనులు చేయకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు కరువయ్యారు, వినేవాళ్ళు కరువయ్యారు, ఆచరించేవాళ్ళు కరువయ్యారు. భగవద్గీత ఆధ్యాత్మిక పారాయణ గ్రంథంగా అంతకుముందు ప్రచారంలో ఉండేది. నిజానికి ఇది నిత్య యోగ శాస్త్ర పారాయణ గ్రంథం అని చెప్తారు. అంతేకాదు, మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ కలిగిన ఒక పుస్తకము, మానసిక ఆరోగ్య శాస్త్రవేత్తలకు అనునిత్యం పఠన గ్రంథం అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సరే, ఇక భగవద్గీతను ఎప్పుడు చదవాలి? వీటిల్లో చాలా విషయాలు నమ్మదగినట్లుగా లేవు, ఏవో ఊహల్లో ఊహించి రాసిన విషయాలు చాలా ఉన్నాయి అనేవాళ్ళు లేకపోలేదు. పోనీ నమ్మదగినవి ఉన్నాయి కదా, అవి ఆచరించవచ్చు కదా అని ఇప్పుడు అందరూ మొదలు పెడుతున్నారు. ఈ భగవద్గీతలో ఆహారం ఎలా తీసుకోవాలి, మనిషి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇక ఎన్నిసార్లు చదువుతాం, ఇన్ని భగవద్గీతలు కావాలనా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచ విషయం వదిలేస్తే మన దేశంలో హిందూ జనాభా 100 కోట్లకు పైగా ఉన్నారు. మనకు వాడుకలో ఉన్న భాషలను మాత్రం తీసుకుంటే ఒక 25 భాషలు ఉంటే, వాటిల్లో 11 భాషల్లో మాత్రమే భగవద్గీత అనువదింపబడింది. అంటే ప్రతి భాషలో, ఉదాహరణకు ప్రతి భాషలో 100 రకాల పుస్తకాలు ఉన్నాయి అనుకుందాం. భగవద్గీత పుస్తకాలు అంటే 1100 పుస్తకాలు అన్నమాట. అంటే 100 కోట్ల భారతదేశంలో 1100 పుస్తకాల ఏమాత్రం ఇది? కనుక ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది తిరిగి రాసిన, రకరకాల పుస్తకాలు ప్రచురించిన అంతా సముద్రంలో నీటి బొట్టంతా. ప్రపంచంలో 75 భాషలలో భగవద్గీత అనువదించారని చెప్తారు. మొత్తం మీద ఈ భగవద్గీత ఎన్ని భాషలలో, ఎన్ని చోట్ల రాసినా, అనువదింపబడినా చదివిన వాళ్ళ సంఖ్య 0.0001% తప్ప అంతకంటే ఎక్కువ లేదు. సరే, ఇక పాత రోజులు గుర్తు చేసుకుంటే, చిన్నపిల్లలు కష్టాల్లో ఉన్నా లేదా ఆలోచనలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని వారి కష్టాలు విని సలహాలు ఇచ్చి, నేనున్నా కదా, నీకేం భయం వద్దు, దిగులు పడవాక అని ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు. దాంతో అవతల వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకునేవాళ్ళు. భగవద్గీత అదే. దీంట్లో ఆలోచనలో పడ్డది అర్జునుడు, ధైర్యం చెప్పింది శ్రీకృష్ణుడు. ఇక భగవద్గీత ఎప్పుడు చదవాలి? ఏమైనా నియమాలు ఉన్నాయా? స్త్రీ పురుషులు అందరూ చదవచ్చా? పూర్వకాలంలో చాలా నియమాలు చెప్పారే, ఇప్పుడు అవి కూడా ఉన్నాయా? ఇట్లా అడుగుతూ ఉంటారు. పూర్వం సంగతి పక్కన పెడితే ఇప్పుడు చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే దీంట్లో విషయాలు అందరికీ తెలుస్తాయి. ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది నిత్య పారాయణ గ్రంథం కాదు, నిత్య పఠన గ్రంథం, నిత్య పఠన పుస్తకం. ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చదవచ్చు, చదువుతూ ఉండవచ్చు, చదువుతూ ఉండాలి. చదవడం అయిపోవడం అనేది నవలలకే పరిమితం, ఇటువంటి వాటికి కాదు. నిజం చెప్పాలంటే నేను కూడా ఈ భగవద్గీత చదవడం రిటైర్ అయిన తర్వాతనే మొదలుపెట్టాను. ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ భగవద్గీత చదువుతున్నారు, యథాశక్తి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఇక భగవద్గీత ప్రచురణ విషయాలకు వస్తే, ఇస్కాన్ వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు, ఏర్పేడు వ్యాసాశ్రమము,
టీటీడీ దేవస్థానము, రామకృష్ణ మఠము, శంకరాచార్య మఠము, ఇటువంటి వాళ్ళు చాలా పుస్తకాలు ప్రచారంలోకి తెచ్చారు. భగవద్గీత కాదు, ఏ పుస్తకం చదవాలన్నా కావాల్సింది భక్తి, శ్రద్ధ. ఇక మిగిలిన వివరాల్లోకి వస్తే భగవద్గీతలో మొదటగా 745 శ్లోకాలు ఉన్నాయని చెప్తారు. వ్యావహారికంగా 701 లేక 700 శ్లోకాలు ప్రస్తుత భగవద్గీతలో ఉన్నాయి. వాటికి అర్థాలు, భాష్యాలు రాసి ఉన్నారు. నేను కూడా 700 లేదా 701 శ్లోకాలనే మీకు వినిపించాలని అనుకుంటున్నా. అందుబాటులో ఉన్న భగవద్గీత గ్రంథాలు చాలా ఉన్నాయి. అంటే దాదాపు 60 నుంచి 70 వరకు ఉన్నాయి. నేను నా వివరాల కోసంగా ఒక 7 భగవద్గీత పుస్తకాలను సేకరించి వాటిలోని విషయాలను మీకు తెలియపడదామని అనుకున్నాను. దీనికి నేను భగవద్గీత మరలా విందాం అని పేరు పెట్టుకున్నా. ఇందులో నేను చెప్పబోయే విషయాలు సేకరించినవే కానీ నా సొంతంగా తెలియజేసేటంత జ్ఞానము, పరిజ్ఞానం ఖచ్చితంగా నాకు లేవు. నేను సేకరించిన పుస్తకాలు రామకృష్ణ మఠం వారి భగవద్గీత, ఇస్కాన్ వారి భగవద్గీత యథాతథం, సిద్ధాశ్రమం వారి భగవాను వాచ, వ్యాసాశ్రమం వారి భగవద్గీత గీతార్థ దీపికా సహితం, కె రామచంద్రరావు గారిది భగవద్గీత మననము, తర్వాత నిత్య జీవితంలో భగవద్గీత, శ్రీ సీతారామ యతీంద్రుల వారి అమృతవాహిని, శ్రీ మొదలు సుబ్రహ్మణ్యం గారు రాసిన భగవద్గీత వచనం. వీటిలోని విషయాలను ప్రతిరోజు శ్లోకంతో సహా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. దయచేసి వినండి, మీరు భగవద్గీతను పఠించండి. నమస్తే.